వారధి ఎక్కడ ఎలా కట్టాలో అని అందరూ ఆలోచిస్తున్నారు. అక్కడి సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రాత్రివేళ అలలు తీరాన్ని ముంచేస్తున్నాయి. అంత ఉద్ధృతమైన సముద్రాన్ని దాటి లంకకు ఎలా వెళ్లాలా అని రాముడు ఆలోచనలో పడ్డాడు. ఆ రాత్రి అక్కడే అందరూ బస చేశారు. శ్రీరాముడు సీతమ్మను తలుచుకుని బాధపడుతున్నాడు. ఇటు లంకలో రావణుడు తన రాక్షస సైన్యాధ్యక్షులతో పెద్ద సభను నిర్వహించాడు. ఆ సభకు విభీషణ, ఇంద్రజిత్ సహా అందరూ వచ్చారు. విపరీతమైన కోపంతో రావణుడు సభలో ఊగిపోయాడు. ఒక వానరుడు వచ్చి సీతను చూడటమే కాకుండా లంకను దహనం చేయడాన్ని రావణుడు తట్టుకోలేకపోయాడు. వానర సైన్యంతో రాముడు యుద్ధానికి వస్తాడని, త్వరలో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, అందుకు సరైన వ్యూహాలు రచించాలని మంత్రులను ఆజ్ఞాపించాడు. కాని రావణుడి సైన్యాధ్యక్షులు మాత్రం రాముణ్ణి తక్కువ అంచనా వేస్తూ మాట్లాడారు. మన సైన్యం ముందు, మన శక్తి ముందు ఆ వానర సైన్యం నిలవలేదని ప్రగల్భాలు పలికారు. పాతాళలోకాన్ని, కుబేరుడి యక్షలోకాన్ని, దేవేంద్రుణ్ణి, ఆఖరికి యముడిని కూడా ఓడించిన రావణుని ముందు రాముడు ఒక లెక్క కూడా కాదని రావణుడి మంత్రులు ప్రగల్భాలు పలుకుతున్నారు.